హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎన్ఎస్ఎస్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మనం నేర్చుకుంటున్న టాపిక్ పైప్స్ అండ్ సిస్టమ్ టాపిక్ మీద డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాము ఈ వీడియోలో. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ప్రీవియస్ వీడియోలో మనం ఈ పైప్స్ అండ్ సిస్టమ్ టాపిక్ మీద క్వశ్చన్స్ అనేది ఏ విధంగా ఉంటాయో, అలాగే ఫార్ములాస్ ఏమేమి ఉంటాయో ఈ టాపిక్ నుంచి అవన్నీ నేర్చుకున్నాం కదండి. అలాగే ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసాము. సో ఈరోజు ఈ వీడియోలో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాము. సో మనకి ఈజీగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేయడానికి ఉంటుంది కదండి. సో మార్క్స్ అనేది ఈజీగా గెయిన్ చేయొచ్చు. సో అలాగే ముందు ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని మొదటిసారిగా వాచ్ చేసినట్లయితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ అని క్లిక్ చేసుకోండి. మేము అప్లోడ్ చేసే వీడియో అనేది మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇంకా స్టార్ట్ చేద్దాము. సో చూడండి, సో నేను ఆల్రెడీ క్వశ్చన్స్ అనేది ముందుగానే నోట్ చేశాను. సో ఆన్సర్స్ చేద్దాము. సో చూడండి, ఏ సిస్టర్న్ కెన్ బి ఫిల్డ్ బై ఏ ట్యాప్ ఇన్ 4 hours. ఒక సిస్టర్న్ అంటే తొట్టి, అంటే ట్యాంక్, ఒక వాటర్ ట్యాంక్. అది ట్యాప్ ద్వారా ఫిల్ అయ్యింది. ఎన్ని అవర్స్కి? 4 hours. వైల్ ఇట్ కెన్ బి ఎంప్టైడ్ బై అనదర్ ట్యాప్ ఇన్ 9 hours. ఇంకొక ట్యాప్ ద్వారా ఆ ట్యాంక్ అనేది ఖాళీ అయిపోతుంది, ఎంప్టీ అయిపోతుంది. ఎన్ని అవర్స్లో? 9 hours. ఇఫ్ బోత్ ద ట్యాప్స్ ఆర్ ఓపెన్ సైమల్టేనియస్లీ. సో సేమ్ టైంలోనే ట్యాప్స్ అనేది 2 taps ఆన్ చేసి ఉన్నారు. అప్పుడు దెన్ ఆఫ్టర్ హౌ మచ్ టైం విల్ ద సిస్టమ్ గెట్ ఫిల్డ్. ఎంత టైంలో ఆ ట్యాంక్ అనేది ఫిల్ అవుతుంది. సో మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా? సో ఈ టైప్లో అడిగే క్వశ్చన్స్కి ఫార్ములా ఉంది. ఒకటేంటి, ట్యాంక్ అనేది ఫిల్ అవుతున్నప్పుడు. సో నేను దాన్ని ఎక్స్ అనుకున్నా, 4 hours ట్యాంక్ అనేది ఫుల్ అవుతుంది. అలాగే ఎనదర్ ట్యాంక్ ఎంప్టీ అయిపోతుంది, దాన్ని నేను వై అనుకుంటున్నా. సో ఎన్ని అవర్స్లో? 9 hours. సో ఒక ట్యాంక్ ఫుల్ అవుతున్నప్పుడు, ఇంకొకటి ఎంప్టీ అయినప్పుడు ఆ 2 ట్యాప్స్ని సేమ్ టైంలో ఓపెన్ చేసినప్పుడు మనకు ఫార్ములా ఉంది. ఏంటి? XY బై y మైనస్ ఎక్స్ ఆర్ XY బై x మైనస్ వై. ఇది ఏ కండిషన్లో? y అనే వాల్యూ ఎక్కువగా ఉన్నప్పుడు, x కన్నా. సో ఇక్కడ y అనే వాల్యూ ఎక్కువగా ఉంది కదండి. సో నెట్ పార్ట్ ఆఫ్ ది ట్యాంక్ ఈక్వల్ టు XY బై y మైనస్ ఎక్స్. అంటే 4 into 9 డివైడెడ్ బై 9 minus 4. సో 9 4s 36 డివైడెడ్ బై 5. సో ఈ 5 ఇందులో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి? 7 5s 35 పాయింట్, ఇంకా 1 ఉంటుంది కదా, సో 0 అవుతుంది. సో 2 5s 10. సో 7.2 hours పడుతుందండి. ఓవరాల్గా మనకు ఆ 2 ట్యాప్స్ని ఆన్ చేసినప్పుడు ఎంత టైం తీసుకుంటుందో ట్యాంక్ ఫిల్ అవ్వడానికి 7.2 hours పడుతుందండి, ఓకేనా? సో ఆప్షన్స్లో చూడండి ఒకసారి. 4.5 hours, 5 hours, 6.5 hours, 7.2 hours. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా? సో ఈ విధంగా ఉంటుంది క్వశ్చన్ అనేది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి, పైప్ ఏ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 5 hours. ఒక పైప్ ఏ అనే పైప్ ఎన్ని అవర్స్లో ఫిల్ అవుతుందంటే 5 hours. పైప్ బి ఇన్ 10 hours ఫిల్ అవుతుంది. అండ్ పైప్ సి 30 hours. ఇఫ్ ఆల్ ద పైప్స్ ఆర్ ఓపెన్ ఇన్ హౌ మెనీ అవర్స్ విల్ ద ట్యాంక్ బి ఫిల్డ్. అంటే మొత్తం 3 pipes ఉన్నాయి. పైప్ ఏ అనేది ఎన్ని అవర్స్లోని? 5 hours. పైప్ బి అనేది 10 hours ఫిల్ అవుతుంది. పైప్ సి ద్వారా 30 hours. అయితే ఈ 3 pipes ఎట్ ఏ టైంలో ఓపెన్ చేస్తే ఆ ట్యాంక్ ఫిల్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి ఒకసారి, ఇక్కడ 1 hourకి ఎంత టైం పడుతుందండి? 1/5 hours పడుతుంది. సేమ్ అలానే ఇక్కడ కూడా 1 hourకి మనం కన్సిడర్ చేసుకుందాము. సో 1/10. నెక్స్ట్ ఇక్కడ 1 hourకి 1/30. ఇప్పుడు ఈ 3 pipesని మనం ఎట్ ఏ టైం ఆన్ చేస్తున్నాం కాబట్టి యాడ్ చేద్దాము. సో A ప్లస్ B ప్లస్ C ఇన్ 1 hour, ఓకేనా? సో అప్పుడు ఏమవుతుంది? 1/5 ప్లస్ 1/10 ప్లస్ 1/30. సో ఎల్సిఎం ఎంత అవుతుందండి? సో ఇక్కడ ఫైండ్ అవుట్ చేసిన 5, 10, 30. సో 5 టేబుల్లో క్యాన్సిలేషన్ అయితే 1, 2 5s 10, 6 5s 30. సో 2 టేబుల్లో 1, 1, 3 2s 6. సో 5 2s 10, 10 3s 30. సో ఎల్సిఎం 30. సో ఈ 5 టేబుల్ 30 అనేది ఎన్ని టైమ్స్? 6 times ప్లస్
10 అనేది 30లో 3 టైమ్స్ ప్లస్ 30లో 1 టైం కాబట్టి సో 6 + 4 10 10/30. సో 0 క్యాన్సిల్ చేస్తే 1/3 అవర్స్ పడుతుంది. ఇది 1 అవర్ కదండి. సో టోటల్గా మనకి ఎంత టైం పడుతుంది? ఆల్ ద 3 పైప్స్ టుగెదర్ విల్ ఫిల్ ద ట్యాంక్. సో ఆ ట్యాంక్ ఫిల్ చేయడానికి ఆ 3 పైప్స్ నుంచి మనకి ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. ట్యాంక్ ఈజ్ ఈక్వల్ టు 3 అవర్స్. సో ఇదండి ఆన్సర్. ఓకేనా? సారీ, నేను ఆప్షన్స్ రాంగ్ నోట్ చేశాను. వేరే క్వశ్చన్వి ఆప్షన్స్ నోట్ చేసేసాను, ఏమనుకోకండి. ఓకేనా? సో ఆన్సర్ 3 అవర్స్ అండి. ఓకేనా? సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ ట్యాప్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 6 అవర్స్. ట్యాప్ నుంచి మనకి ట్యాంక్ అనేది ఎన్ని అవర్స్లో ఫిల్ అవుతుందండి? 6 అవర్స్లో ఫిల్ అవుతుంది. ఆఫ్టర్ ద ట్యాంక్ ఈజ్ ఫిల్డ్. తర్వాత ఫిల్ అయిన తర్వాత 3 more సిమిలర్ ట్యాప్స్ ఆర్ ఓపెన్డ్. సో తర్వాత ఇంకొక 3 ట్యాప్స్ని ఓపెన్ చేశారు. అంటే అక్కడికి ఎన్ని అవుతాయి? 4 ట్యాప్స్ అవుతాయి కదండి. సో వాట్ ఈస్ ద టోటల్ టైం టేకెన్ టు ఫిల్ ద ట్యాంక్ కంప్లీట్లీ. ఆ ట్యాంక్ ఫిల్ అవ్వడానికి కంప్లీట్గా ఎంత టైం తీసుకుంటుందో మనం ఫైండ్ అవుట్ చేయాలండి. సో చూడండి, మనకు ఓవరాల్గా 6 అవర్స్. సో ట్యాంక్ అనేది టైం టేకెన్ 1 ట్యాప్ టు ఫిల్ ద ట్యాంక్ని ఫిల్ చేయడానికి ఎంత టైం తీసుకుందండి? 3 అవర్స్. అవునా? సో టైం టేకెన్ బై 1 ట్యాప్ నుంచి మనకి ఆ ట్యాంక్ అనేది ఫిల్ అవ్వడానికి 1 ట్యాప్ టు ఫిల్ ట్యాంక్ని ఫిల్ చేయడానికి ఎంత టైం తీసుకుంటున్నాము? 3 అవర్స్. అంటే కదా. సో 6 ఓవరాల్గా 6. సో ట్యాంక్ ఫిల్ అయ్యింది 3 అవర్స్లో. అయితే తర్వాత 3 ట్యాప్స్ని ఓపెన్ చేశారు, అంటే 4 ట్యాప్స్. సో ఓవరాల్గా 4 ట్యాప్స్కి కలిపి ఎంత ఫిల్ అవుతుందో చూడండి ఒకసారి. పార్ట్ ఫిల్డ్ బై ది 4 ట్యాప్స్ ఇన్ 1 అవర్కి. ఫిల్డ్ బై 4 ట్యాప్స్ నుంచి ఇన్ 1 అవర్లో ఎంత టైం పడుతుందండి? అంటే ఎంత పార్ట్ అంటే 1 అవర్కి 4 ట్యాప్స్ కలిపి ఎంత ఫిల్ అవుతున్నాయో. సో 4 ఇంటూ ఓవరాల్గా మనకి 6 కదండి. సో దాన్ని 1 అవర్ కింద మనం ఎలా రాసుకుంటాము? 1/6 కింద నోట్ చేసుకుంటాము. సో 4/6 2 టేబుల్లో 2 2 4 3 2 6. సో 2/3 పార్ట్ అవుతుంది 1 అవర్కి. సో ఇప్పుడు మనకి ఇంకా రిమైనింగ్ పార్ట్ ఎంత ఉందండి? ఓవరాల్గా ట్యాంక్ మొత్తం 1 పార్ట్, ఆల్రెడీ పార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే కన్సిడర్ చేసుకున్నారు. సో 1లోంచి మనకు తీసేస్తే ఎంత? రిమైనింగ్ మనం ఫిల్ చేయాలి కదండి. సో ఇప్పుడు ఆ రిమైనింగ్ ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ పార్ట్ 1 అవర్లో 4 ట్యాప్స్ కలిపి ఎంత ఫిల్ అవుతున్నాయి? 2/3 మనకి ఇంకా రిమైనింగ్ పార్ట్ కంప్లీట్ చేయాలి ఈక్వల్ టు. సో ఓవరాల్గా మనం 1 అనుకుంటున్నాము. సో ఈ పార్ట్ ఫిల్ అవ్వడానికి ఎంత టైము అనుకుంటున్నాం? ఓవరాల్గా రిమైనింగ్ ఆఫ్ ది ట్యాంక్ ఫిల్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో మనకు తెలియదు కాబట్టి X అని మెన్షన్ చేసుకున్నాము. సో ఈజీగా మన క్యాలిక్యులేషన్ కోసం ఇలా రేషియోస్లో నోట్ చేసుకుంటున్నాము. ఫస్ట్ ఈ పార్ట్ ఫిల్ 4 ట్యాప్స్ ఇన్ 1 అవర్లో ఎంత పార్ట్ ఫిల్ అవుతుందో ఆ వాల్యూ = 1/2 1:X. సో ఈ విధంగా నోట్ చేసుకుంటే ఓకేనా. సో ఎక్స్ట్రీమ్స్ అనేవి మల్టిప్లై చేసుకుంటాము, ఇంటీరియర్స్ అనేవి మల్టిప్లై చేసుకుంటాం. అంటే ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అలాగే కదండి అవుతుంది. సో 2/3 × X = 1 × 1/2. సో X = 1/2 ఇక్కడ 2/3 మల్టిప్లికేషన్, ఇక్కడికి వస్తే డివిజన్ అయినప్పుడు మనకి ఫ్రాక్షన్ అనేది రివర్స్ అవుతుంది కదండి. సో 3/2 3/4. సో మనకి రిమైనింగ్ పార్ట్ ట్యాంక్ ఫిల్ అవ్వడానికి ఎంత టైం అవుతుందండి? 3/4 అవర్స్ అవుతుంది. అంటే 1 అవర్లో 3 వంతులు ఫిల్ అవుతుంది. అంటే ఎంత? 45 మినిట్స్ కదండి. సో మనకు ఓవరాల్గా అంటే పార్ట్ ఎంత ఫిల్ అవుతుంది? ఎంత టైంలో? 3 అవర్స్. రిమైనింగ్ పార్ట్ 45 మినిట్స్. సో ఓవరాల్గా మనకి ఎంత ఫిల్ అవుతుందండి? 3 అవర్స్ 45 మినిట్స్లో ఫిల్ అవుతుంది. ఓకేనా. సో ఇదండి ఆన్సర్. సో ఆప్షన్స్లో చెక్ చేద్దాం చూడండి. 3 అవర్స్ 15 మినిట్స్, 3 అవర్స్ 45 మినిట్స్, 4 అవర్స్ 4 అవర్ 15 మినిట్స్. సో మనకి 3 అవర్స్ 45 మినిట్స్ అవుతుంది. ఓకేనా. సో ఇదండి. అంటే 3 అవర్స్ ఎప్పుడు ఒక పైపు ట్యాంక్ ఫిల్ అయ్యింది,
అది 3 అవర్స్లో. అంటే రిమైనింగ్ 4 పైప్స్ కలిపి ఎంత టైంలో ఫిల్ అవుతున్నాయి అంటే 45 మినిట్స్. సో ఓవరాల్గా మనకు ఆ ట్యాంక్ ఫిల్ అవ్వడానికి ఎంత టైం పడుతుందండి? 3 అవర్స్ 45 మినిట్స్. ఓకేనా? సో ఇది ఆన్సర్ అండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. పైప్స్ ఏ అండ్ బి కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 5 అవర్స్ అండ్ 6 అవర్స్. అంటే పైప్ ఏ అనేది ఎన్ని అవర్స్? 5 అవర్స్ పడుతుంది ఆ ట్యాంక్ ఫిల్ అవ్వడానికి. అండ్ పైప్ బి అనేది 6 అవర్స్ పడుతుంది రెస్పెక్టివ్లీ. పైప్ సి కెన్ ఎంటీ ఇట్ ఇన్ 12 అవర్స్. అంటే ఆ ట్యాంక్ ఎంటీ అవ్వడానికి ఎంత టైం పడుతుందండి? 12 అవర్స్ పైప్ సి ద్వారా. ఓకేనా? సో సి అనేది 12 అవర్స్ అవుతుంది. ఇఫ్ ఆల్ ద 3 పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్. సో 3 పైప్స్ ఎట్ ఏ టైంలో ఓపెన్ చేసినప్పుడు దెన్ ద ట్యాంక్ విల్ బి ఫిల్డ్ ఇన్. ఆ ట్యాంక్ అనేది ఎంత టైంలో ఫిల్ అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆల్రెడీ ఈ టైప్లో క్వశ్చన్ అడిగినప్పుడు మనకు ఫార్ములా ఉంది. ఓకేనా? సో అదేంటంటే, సో మనం ఈ 2 పైప్స్ని ఎక్స్, వై అండ్ జెడ్ అనుకుంటాం. ఎక్స్, వై, జెడ్. ఓకేనా? సో అంటే నేను ఇక్కడ ఫార్ములాస్లో ఈ విధంగా తీసుకున్నాం కాబట్టి చెప్తున్నాను. సో 1/x ప్లస్ 1/y మైనస్ 1/z. ఓకేనా? సో ఇదండి ఫార్ములా ఈ టైప్లో అడిగినప్పుడు. అంటే 2 పైప్స్ అనేది ఇన్లెట్ ఫిల్ అవుతానికి ఉన్నప్పుడు, ఇంకొక పైప్ సి అనేది ఎంటీ అయినప్పుడు ఆ కండిషన్లో యూజ్ చేసే ఫార్ములా ఇదండి. సో ఈ ఫార్ములా యూజ్ చేసుకుని మనం ఆ ట్యాంక్ అనేది ఎంత టైంలో ఫిల్ అవుతుందో చూద్దాం. ట్యాంక్ విల్ బి ఫిల్ ఇన్. ట్యాంక్ విల్ బి ఫిల్డ్ ఇన్. సో 1/x అంటే వాల్యూ ఎంత? 5 ప్లస్ 1/6 మైనస్ 1/12. సో ఓవరాల్గా ఎల్సిఎం ఎంత అవుతుందండి? 5, 6, 12. సో 2 టేబుల్లో చూసుకుంటే 5, 3 2 జా 6, 6 2 జా 12. 3 టేబుల్లో 5, 1 2, 2 3 జా 6, 6 5 జా 30, 32 జా 60. సో ఎల్సిఎం 60. 5 టేబుల్లో 60 అనేది ఎన్ని టైమ్స్ అండి? సో 12 టైమ్స్ కదండి. 12 5 జా 60 ప్లస్ 6 టేబుల్లో 60 అనేది 10 టైమ్స్ మైనస్ 12 టేబుల్లో 5 టైమ్స్. సో 12 ప్లస్ 10 22. 22 మైనస్ 5 17. 17/60. సో 17/60 అవర్స్ పడుతుంది. ఇది ఏంటి? నేను ఇక్కడ 1 అవర్లోకి వేసుకున్నా. 1/5 ప్లస్ ఇదంతా 1 అవర్లోనండి. 1 అవర్కి 1/5 కింద నోట్ చేసుకుంటాం కదా. సో 1/5 1/6 ఇన్ 1 అవర్. సో మనకు ఓవరాల్గా టైం ఎంత పడుతుందండి అప్పుడు? 60/17 అవర్స్ అవుతుంది. ఓకేనా? సో ఇదండి ఆన్సర్. అంటే ఇది 1 అవర్కి నోట్ చేసుకున్నాం కాబట్టి. సో ఓవరాల్గా మనకి ఎంత టైం పడుతుందండి? 60/17 అవర్స్. సో ఇక్కడ ఆప్షన్స్లో మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది. సో అది ఆ మిక్స్డ్ ఫ్రాక్షన్ అనేది ఈ ఆప్షన్ ఈక్వల్ అవుతుందో సో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కదండి. సో చూడండి ఒకసారి. ఎలాగ డినామినేటర్లో 17 ఉంది. సో ఇక్కడ 17, ఇక్కడ 17. ఈ 2 ఆన్సర్స్లో మనకి ఈ 2 ఆప్షన్స్లో కరెక్ట్ అవుతుంది ఒక ఆన్సర్. సో చూడండి ఇక్కడ 170 ఇస్ ద 17. 17 ప్లస్ 13 30 అవుతుంది. కానీ ఇక్కడ మనకి న్యూమరేటర్లో 60 ఉంది. సో ఈ ఆప్షన్ రాంగ్. సో ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఒకసారి చెక్ చేద్దాం చూడండి. 3 17 ఎంతండి? 51. 51 ప్లస్ 9 60. సో 60/17. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? సో ఈ విధంగా ఉంటుందండి ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ పైప్ క్యాన్ ఫిల్ ఏ ట్యాంక్ విత్ వాటర్ ఇన్ 2 అవర్స్. అంటే ఆ పైప్ అనేది వాటర్ ఫిల్ చేయడానికి ఎన్ని అవర్స్ పడుతుంది? 2 అవర్స్ పడుతుంది. బికాస్ ఆఫ్ ఎ లీక్ అవ్వడం వల్ల ఎంత టైం తీసుకుంటుందండి? 1/3 అవర్స్ టు ఫిల్ ద ట్యాంక్. ద లీక్ కెన్ డ్రైన్ ఆల్ ద వాటర్ ఆఫ్ ది ట్యాంక్ ఇన్. అంటే లీకేజ్ అవుతుంది కదా. సో అంటే ఆ ట్యాంక్ అనేది ఎంటీ అయిపోతుంది. సో అది ఎంత టైంలో ఎంటీ అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఫిల్ అవుతున్న 2 అవర్స్ నుంచి ఎంటీ అయిపోతున్న 2.5 అవర్స్ని మనం మైనస్ చేస్తే అది ఎంత అవుతుందో ఆ టైం అనేది మనకు తెలుస్తుంది కదండి. సో చూడండి ఒకసారి. సో చూడండి, వర్క్ డన్ బై ద లీక్ ఇన్ 1 అవర్. అంటే లీక్ అన్నా మనకి ఎంటీ చేయడమే కదండి. సో అది 1 అవర్లో మనం కన్సిడర్ చేసుకుందాం ఫస్ట్. సో ఇక్కడ 2 అవర్స్ మనం 1 అవర్లోకి ఎలా నోట్ చేసుకుంటామంటే 1/2 మైనస్ 2 1/3 అంటే 3 2 జా 6. 6 ప్లస్ 1 7/3. సో మనం 1 అవర్కి 1/7/3. ఓకేనా? సో 1/2 మైనస్ ఇది రివర్స్ అవుతుంది కదండి. సో 3/7. మనకి ఎల్సిఎం ఎంత అవుతుందండి? 7 2 జా 14. 7 మైనస్ 3. సో 7 మైనస్ 3 ఎంత? సారీ, ఇక్కడ 7 అనేది 14లో 2 టైమ్స్ కదా.
సో 2 3s 6. 7 minus 6 1/14 అవర్స్. ఇది 1 అవర్ కదండి. సో టోటల్గా మనకి ఎంత టైం తీసుకుంటుంది? లీక్ విల్ బి ఎంటీ ద ట్యాంక్ ఇన్ ఎన్ని అవర్స్ పడుతుందండి? 14 అవర్స్ పడుతుంది. సో ఇదండి ఆన్సర్. ఒకసారి ఆప్షన్స్ చెక్ చేయండి. 4 1/3 అవర్స్, 7 అవర్స్, 8 అవర్స్ అండ్ 14 అవర్స్. సో 14 అవర్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా ఉంటాయండి ప్రాబ్లమ్స్ అనేది ఈ పైప్స్ అండ్ సిస్టమ్ టాపిక్ నుంచి. ఓకేనా? Thank you so much for watching this video. Please do subscribe, share and like. Thank you.